రైట్. మంచిది. గడిచిన వారము మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తున్న వారు చెప్పండి. మన సాంగత్యము ఎవరితో ఉంది అని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము ప్రతి మనిషికి ఉంటుంది. ఈరోజు స్పెషల్ డే తెలుసా మీకు? సాంగత్యం డే. ఫ్రెండ్షిప్ డే అంటేనే సహవాసం, ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేయటం, ఒకరితో ఒకరు దోస్తి ఉండటం. ఈరోజు ఒక మంచి గౌరవంగా ఒకరిని ఒకరు ప్రేమపూర్వకంగా పలకరించుకోవటం, స్నేహితులకు గిఫ్ట్లు ఇవ్వటం కూడా ఉంటుంది కదా. అంటే ఉండాలి, దేవుడు పెట్టిందే ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండటానికే. కానీ ఎవరితో ఉండాలో మనకు అది నిర్ణయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మన సాంగత్యము ఎవరితో ఉంటే లాభమో దాన్ని మనం గుర్తించాలి. కాబట్టి పోయిన వారంలో మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజు కూడా ఒక పాఠాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పాఠానికి ఉన్నటువంటి పేరు తెలిసిన వారు చెప్పండి. నిజమైన క్రైస్తవులంటే ఎలా ఉండాలి అనేటువంటి ఈ టైటిల్ మీద మనం కొన్ని దేవుని మాటలు నేర్చుకుందాం. ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నారా లేరా? కోట్లలో ఉన్నారు క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు. కానీ మరి క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి అది తెలిసి ఉండాలి కదా. క్రైస్తవులు అంటే ఎవరు? నమ్మి బాప్తిస్మం తీసుకున్న వారే క్రైస్తవులు. అంతేనా? అంతేనా? కానీ మనం అంటున్నాం ఆ మాట, నమ్మి బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవులం అని మనం అంటున్నాం. కానీ దేవుడు అంటాడు, నమ్మి బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాలేవు. ఒక వ్యక్తి క్రైస్తవుడుగా బ్రతకాలంటే అతనిలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు, దేవుడు పెట్టిన కొన్నింటిని కలిగి బ్రతకటమే ఒక క్రైస్తవుని యొక్క లక్షణం. ఈరోజు అందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ నిజమైన క్రైస్తవులు ఎవరు అనే విషయాన్ని మనం వెతకాలా వద్దా? అందరు క్రైస్తవులేనా? అందరూ క్రైస్తవులే. మరి అయితే నిజమైన క్రైస్తవులు ఎవరు? అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మనము ఎంతైనా జాగ్రత్త పడాలి. ఇప్పుడు అందరూ పాస్టర్లేనా అంటే అందరూ పాస్టర్లే, కానీ గొర్రె చర్మాలు వేసుకొని ఉన్నారు. నమ్మటానికి వీలు లేదు. నమ్మలేనంత వాస్తవాలను కనుపరిచినట్టుగానే ఉంటారు. కానీ అసలు సీసలైన స్వభావం ఏదో ఒక రోజు బయటపడుతుంది. వాళ్ళని గుర్తించండి అని చెప్పి యేసుప్రభు చెప్పిండు. ఎలా గుర్తించాలి అని అన్నప్పుడు, ఇదిగో గొర్రె చర్మములు వేసుకొని మీ దగ్గరికి వస్తారు. వాళ్ళని గుర్తించటం ఎలా అంటే, ముళ్ళ చెట్లలో పండ్లు ఏమైనా కాస్తాయా? పల్లెరి చెట్ల అంజూరం పండ్లు కాస్తాయా? కాయవు కదా. అలాగే మరలా ఏమంటాడు ఇంకో చెట్టు, ద్రాక్ష గొలకు అంజూరం పండ్లు ఏమైనా కాస్తాయా? అంటే స్వభావానికి విరుద్ధమైన పని ఏదైనా చేస్తుందా చెట్టు? చేస్తుందా? ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, జామకాయలు కాస్తుందా? ఎందుకు? దాని స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయదు అని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎగ్జాంపుల్ చెప్తూ, ఇదిగో జామ చెట్టుకు మామిడికాయలు ఎప్పటికీ కాయం, ఇదిగో మామిడి చెట్టుకు జామకాయలు ఎప్పటికీ కాయం. అలాగే మంచి వానిలో నుండి మంచి స్వభావం బయటికి వెళుతుంది, చెడ్డవారిలో నుండి చెడు స్వభావం అనేది బయటికి వెళ్తుంది. మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు అని అన్నాడు. ఏంటి ఫలములు? చెట్లకైతే ఫలాలు కాస్తాయి, ఏ చెట్టుకు ఆ ఫలం ఉంటుంది. కానీ మనిషి ఫలించాల్సిన ఫలం ఏంటిది?
మనిషి ఫలించాల్సిన ఫలములు 9 రకాలైనటువంటి ఫలములు మనకందరికి తెలుసు కదా. గలతీ పత్రికలో ఎన్నోసార్లు చదువుకున్నాం. ఆత్మ ఫలమేమనగా అని అన్నాడు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని అన్నాడు. ఇదిగో ఈ 9 ఫలాలు ఫలించేవాడు ఒక క్రైస్తవుడు. అంతేనా? ఒక వ్యక్తి, ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా అతనిలో ఉండాల్సిన ఫలం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఫలాలు. అందుకోసం యేసుప్రభుడు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు. ఈ మాట తెలుసా మీ అందరికి? ఎక్కడ చెప్పిండు యేసుప్రభు? ఒకసారి చూస్తారా? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. 15 నుండి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు ఎలాంటి వారట? క్రూరమైన తొడేళ్ళు. ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరు వీళ్ళంటే సేవకులు, పాస్టర్లు, ప్రవక్తలు. వీళ్ళు ఎలాంటి వారంటే గొర్రె చర్మాలు వేసుకొని తిరుగుతున్నటువంటి వారు. వీరి స్వభావం ఏంటంటే తోడేలు స్వభావము. మీదేమో గొర్రె చర్మం కనపడుతుంది. ఎందుకంటే గొర్రె చర్మం అంటే తెలుసు కదా. అంటే క్రైస్తవుని ఒక వేషాన్ని ధరించుకుంటారు. లోపల ఏముంటది? క్రూరం, మనుషులను పాడి చేసేంత భయంకరమైన క్రూరులు. వాళ్ళ స్వభావము అంత ఈజీగా త్వరగా మనకు కనపడదు, కానీ మెల్లమెల్లగా వాళ్ళని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి మనం అంటాడు. ఎలా తెలుసుకోవాలి ప్రభు అని అడిగితే కింద చెప్తున్నాడు చూడండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లెర చెట్లలో అంజూరపు పండ్లైనను కోస్తారా? చెప్పండి. ద్రాక్ష పండ్లకు చెట్లకు ఎప్పుడైనా ముళ్ళు ఉన్నట్టుగా చూసిరా మీరు? ఉంటాయా? ద్రాక్ష చెట్టు ఎట్టుంటది? చక్కగా తీగ ఉంటది, మంచి పందిరేసి ఉంటది, దాంట్లో నుంచి గెలలు కిందికి కనబడుతుంటాయి. అది ఎవరైనా చెప్పుకోవచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా తెంపుకోవచ్చు. అంటే దానికి ముళ్ళ స్వభావం అనేది ఉండదు. అందుకే స్ప్రో చెప్తుండు, ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లను కొయ్యలేరు కదా. ముళ్ళ చెట్టుకి ఎప్పుడైనా ద్రాక్ష పండ్లు కాయగా చూసినా? కాయవు కదా. అలాగే పల్లెరి చెట్లకు అంజూరపు పండ్లు కాయంగా ఎప్పుడైనా చూసిరా? కాయవు కదా. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు కాని ఫలములనే ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు. ఇక చాలా మనకి ఎక్కడి దాకా వచ్చిందంటే మనకు కావలసిన మాట ఏంటంటే వారి ఫలముల వలన వారిని మనము తెలుసుకోవాలి. ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాట? అబద్ధ ప్రవక్తలను గురించి. అంటే బోధకులుగా, సేవకులుగా, పాస్టర్లుగా ఉన్నటువంటి వారిని గుర్తించాలి అంటే వారి యొక్క ఫలాలను గుర్తించాలి. ఫస్ట్ ఏంటి వారిలో ఉండాల్సినటువంటి ఫలాలంటే మనం ఇందాక చూసుకున్నాం కదా, 9 ఆత్మ సంబంధమైన ఫలములు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంత, దయాళుత్వం, ఆశా నిగ్రహం, సాత్వికం, ఇవన్నీ, విశ్వాసం అనేటివి, ఇవన్నీ ఉంటేనే ఒక సేవకుడిగా మనం గుర్తించవచ్చు. ఈ ఫలాలు కాకుండా ముళ్ళు బయటకు వెళ్తున్న ఇంకో అతనిలో నుండి అప్పుడే మనకు అర్థమైపోద్ది అనమాట వాళ్ళని గుర్తుపట్టే విధానాన్ని చెప్పి. అలాగే క్రైస్తవులు, విశ్వాసులు అనబడుతున్న వారు నిజమైన క్రైస్తవులు ఎవరు అనేది గుర్తించాలి మనం.
నిజమైనటువంటి క్రైస్తవులకు ఉండాల్సినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి దేవుడు అప్పగించినటువంటి పని. ఏమన్నా తెలుసా? ఇప్పుడు మనము ఇవన్నీ ఎందుకు చూసుకున్నాం అనంటే, నిజమైనటువంటి పాస్టర్లు ఎవరు, సేవకులు ఎవరు, వారిని గుర్తించాలి. అలాగే నిజమైన క్రైస్తవులు ఎవరు, ఎలా ఉంటారో కూడా మనము గుర్తించాలి. ఇప్పుడు మన పాఠానికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? నిజమైన క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఒక వ్యక్తిని నిజమైన క్రైస్తవుడు అనొచ్చు. అందుకోసమే ఈ మాటను ఒకసారి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక జాగ్రత్తగా అందరూ తీసి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి, ప్రేమతో చేయండి. ఇక్కడ 4 విషయాలు మనకు కనపడుతున్నాయి. గుర్తుపట్టిరా? మొదటిది ఏంటి? మెలకువగా ఉండాలి. రెండవది విశ్వాసమందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మూడవది పౌరుషము గల వారమై ఉండాలి. నాలుగవది బలవంతులై ఉండాలి. ఆ తర్వాత చేసే పనులన్నీ ఎలాంటివై ఉండాలి? ప్రేమతో చేసేటివై ఉండాలి. ఒక నిజమైనటువంటి క్రైస్తవులైతే చెయ్యాల్సిన పని ఏంటంటే, మొదటగా విశ్వాసమందు మెలకువ కలిగి ఉండాలి. మొదటగా ఏముండాలి? మెలకువ. అయితే ఈ 5 భాగాలను మనం విభజించి మాట్లాడుకోవచ్చు. ఈ 5 భాగాలను మనము ఒక్కొక్కటిగా ఒక్కొక్క దాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు. మొదటిగా మనం చూసుకుంటే మెలకువగా ఉండే విషయం. మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండటం అంటే అర్థం ఏంటి? మెలకువగా ఉండటం అంటే అర్థం ఏంటి? రాత్రంతా నిద్రపోకుండా మరి ఎలా ఉండాలి? మెలకువ అనేది ఎలా ఉండాలి? ఎవరైనా మనం పడుకున్నప్పుడు ఎవరైనా లేపంగానే త్వరగా లేచేటట్టు ఉండాలి కదా, అంతేనే కదా? కొంతమంది పడుకుంటారు, పడుకున్న తర్వాత బాగా పడుకున్నారేమో అని చెప్పేసి సైలెంట్గా దొంగలు, లేకపోతే ఎవరో ఏదో చేద్దామని ముందు అడిగి వేయంగానే కాలు సౌండ్ వింటేనే లేచే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని ఏమనొచ్చు? మెలకువ కలిగిన వాళ్ళే. అంటే చిన్న శబ్దానికి కూడా లేచే వాళ్ళని మెలకువ కలిగిన వాళ్ళే. చాలా మెలకువగా ఉంటాడు. అబ్బో, అతను ఉండే ఇంట్లోకి పోవాలంటే చాలా కష్టం, ఎంత సౌండ్ చేయకుండా పోయినా కూడా మనిషిని గుర్తుపట్టేస్తారు అనేంత స్థితిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మరి అదేనా మెలకువ అంటే? అదేనా? ఏ విషయంలో మనం మెలకువగా ఉండాలి? ఏ విషయంలో మనకు మెలకువగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయములలో మనకి ఉండాలి, మెలకువ ఉండాలి. మెలకువ ఉండాలి అంటే చచ్చిన వారై ఉండకూడదు అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటాడు ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, మీరు బ్రతుకుతున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మీరు మృతులు అంటాడు. మీరు మృతులు అంటే ఏ విషయంలో మృతులైపోయారంటే ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు బ్రతికే ఉన్నారు, కానీ ఏ విషయంలో చచ్చిపోయారు? ఆత్మ సంబంధమైన విషయంలో చనిపోయిన స్థితిలో ఉన్నారు. అంటే ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో, మన దగ్గరికి వస్తున్న అపాయాన్ని గుర్తుపట్టలేని స్థితిలో, మన విశ్వాసాన్ని కాపాడుకునే విధానంలో మెలకువ లేదు. మెలకువ అనేది లేదు. ఏ విషయంలో మనకు మెలకువ ఉంటది? ఈ లోక సంబంధంగా బ్రతికే విషయంలో అన్ని విషయాల్లో మనకు మెలకువ ఉంటుంది. అంటే రాబోయే దాని గురించి ఆలోచిస్తాం, పోయిన దాని గురించి ఆలోచిస్తాం, ఇప్పుడు ఏం చేయాలనో దాని గురించి కూడా ఆలోచిస్తాం. చేసావా చేయమా? ఒకసారి మోసపోయామనుకో ఈ లోకంలో, ఏం చేస్తాం? అమ్మో, ఇంకోసారి ఇంకొకరిని
నమ్మొద్దు. ఒకవేళ నమ్మకంగా మనకు కనిపించినా కూడా నమ్మాలా వద్దా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకసారి తెలిసిపోయింది ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదా అనేది తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం జాగ్రత్త పడాలి అని చెప్పేసి మనం ఈ లోక సంబంధమైన విషయంలో బాగానే ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో ఉందా మెలకువ? మనకు మెలకుగా కలిగిన వారి నిజమైన క్రైస్తవుడు అని అంటాడు. ఎప్పుడు ఎలా మెలకువ కలిగి ఉండాలి అని అన్నప్పుడు ఒకసారి మనము ఆ మాట చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదవండి, పక్కనే ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గల వారై మేలుకొని పాపము చేయకుండి. ఏ ప్రవర్తన కలిగిన వారై ఉండాలట? నీతి ప్రవర్తన కలిగిన వారై ఉండి మేలుకొని పాపము చేయకండి అని అన్నాడు. చూసావా? మొదటగా ఒక నిజమైన క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే మెలకువ కలిగి ఉండటం. ఏ విషయంలో మెలకువగా ఉండాలి అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీతి ప్రవర్తన విషయంలో మీకు ఏముండాలి? మెలకువ ఉండాలి. మీరు నీతిమంతులు. నీతిమంతులైనటువంటి మనము పాపము చేసే విషయంలో కాస్త మెలకువ ఉండాలి. మొత్తం సోయి తప్పి తాగి తిరిగేటోడు ఉంటాడు చూసినావా? వాడికైనా ఉంటుంది ఎంతో కొంత, ఉంటుందా ఉండదా? ఆడికి వాడు 500 ఇస్తే 100 రూపాయలు చేతిలో పెట్టి పంపించామంటాడు. ఇదేంటి, నేను ఇచ్చింది 500 అయితే నువ్వెందుకు 100 రూపాయలు ఇస్తున్నావు ఏంటి అని అంటాడు. ఎందుకు? తాగినా కూడా వానికి ఏం సోయి ఉంటుంది? ఈ నోటు ఎంత అనేది వానికి సోయ ఉంటుంది. కానీ క్రైస్తవుడుగా బ్రతుకుతున్నటువంటి మనకు పాపము చేసే విషయానికి వచ్చినప్పుడు మనం ఎవరు అన్న సంగతి మనకి ఏముండాలి? మెలకు ఉండాలి. ఒక పాపము మనకు అడ్డొచ్చింది. పాపం ఎలా ఉంటుందనే సంగతిని మనం గత వారంలో మాట్లాడుకున్నాం, గుర్తుందా? పాపం ఎలా ఉంటుందని? పాపము చూడటానికి అందంగా ఉంటది, వినటానికి రుచిగా ఉంటది, చేయటానికి సులువుగా ఉంటది. అది కాబట్టి అది మనకు అప్పుడప్పుడు ఎదురు పడుతూ ఉంటది. ఎందుకో తెలుసా? మనల్ని నీతి ప్రవర్తనలో నుంచి పడద్రోయటానికి, పాపములోనికి నెట్టుకొని పోవటానికి, నరకములో పడివేయటానికి అపవాది వాడు అనేకమైనటువంటి డైరెక్ట్ గా మనల్ని మన మీద వాడు అటాక్ చేయలేడు. కానీ మన మనసు దేని మీద ఉన్నదో వాడు గుర్తించి మన మనసుకు ఇష్టమైన దానిని అప్పుడప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తాడు? ముందు పెట్టేస్తాడు. ఒకవేళ మనం ఆత్మీయులము, మనం క్రైస్తవులము అని చెప్పి మెలకువ ఉంటే, దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్చాడు అన్న సంగతి మనకు గుర్తుంటే, ఎదురుబడుతున్న పాపాన్ని చేయగలమా మనం? యోసేపు గారికి ఎదురైంది ఒక పాపం. అయిందా కాలేదా? ఎక్కడా కాలేదా? యోసేపు గారి జీవితంలో పాపము ఎదురైంది. దానితో తలపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కలిసిపోలే. పాపముతో కలిసి ప్రశాంతంగా బ్రతకాలనుకోలే. దానితో యుద్ధం చేసిండు. ఆ యుద్ధంలో ఓడిపోయిండు. ఆ తర్వాత శిక్షణ అనుభవించుడు. అవునా కాదా? ఇదంతా నిజమా కాదా? పాపము ఎదురైనప్పుడు దానితో నేను నీతిమంతుడను కాబట్టి, నేను నీతిమంతుడను, ఇలాంటి ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి నా ముఖము ఎలా చూపించాలి నేను? ఆ రోజు యేసుప్రభు ఉందా? ఆ రోజు కొత్త నిబంధన ఉందా? ఆ రోజు ఇలాంటి మాటలు చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కనీసం తన తండ్రి కూడా తనతో లేడు, తన తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేడు, ఎవరు లేరు. ఒక ఒంటరి అయినటువంటి వాడు తమది కాని దేశములో, ఐగుప్తు దేశములో ఒక బానిసగా అమ్మబడినటువంటి వాడు, శ్రమలతో, ఇబ్బందులతో, కష్టాలతో, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తి దేవుడు కాస్త మంచి స్థానాన్ని ఇచ్చిండు, మంచి జ్ఞానాన్ని ఇచ్చి పోతిఫర్ ఇంట్లో పెడితే అతనికి ఎదురైంది ఒక పాపం. అప్పుడు అన్నాడు, ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి నా ముఖాన్ని ఎలా చూపించాలి? ఏమని ఈ మాట చెప్పటానికి అసలు ఎవరున్నారు? అసలు యోసేపు గారికి దేవుని గురించి ఎవరు చెప్పారు?
తన పవిత్రతను, తన పరిశుద్ధతను, తన నీతి ప్రవర్తనను ఎలా కాపాడుకోగలిగిండో చూడండి. ఆ రోజు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఈరోజు ఎంత అరిసి చెప్తున్నా ఎవడు వినట్లేదు, వినిపించుకోవటం లేదు. కానీ ఆ రోజు యోసేపు గారికి, ఒక అన్య దేశంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు చెప్పారు దేవుని గురించి? కానీ తన తండ్రితో కలిసి ఉన్నంత కాలం నేర్చుకున్నటువంటి భక్తి, 17 సంవత్సరాల వయసు వరకు ఎక్కడున్నాడు? తండ్రితో ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తుకి అమ్మబడిండు అన్నల వలన. అలాంటి వ్యక్తి నేర్చుకున్న భక్తిని, దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి భయము, భక్తిని తన ఎంత శ్రద్ధగా కాపాడుకుంటుందో తెలుసా? తనకు ఎదురైన పాపముతో యుద్ధము చేసి ఆ పాపములో ఓడిపోవడానికైనా సిద్ధపడ్డాడు, గెలవటానికి అసలు ఇష్టపడలే. పాపమే అతని మీద గెలిచింది, అయినా కూడా ఓడిపోయిండు, జైలుకి వెళ్ళిపోయిండు. 3-4 సంవత్సరాలు జైలు అనుభవించిండు. ఆ తర్వాత దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాత దేవుడు ఉన్నత స్థితిలోనికి యోసేపు గారిని నడిపించాడు. చరిత్రలో ఈరోజు అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కారణం ఏంటో తెలుసా? నీతిమంతుడని, నీతి ప్రవర్తన కలిగిన వాడని. అందుకోసం అన్నాడు, నీతి ప్రవర్తన కలిగిన వారై మెలకుగా ఉండి పాపము చేయకండి. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకండి. అది మనకు ఉండాల్సిన మెలకు ఏంటి? మనం ఒక నీతిమంతులం. క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తర్వాత మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. అలాంటి మనము ఎక్కడ మెలకువతో ఉండాలి అని అంటే, ఇది పాపము నీకు ఎదురైనప్పుడు వెంటనే నేను నా తండ్రి వలన, నా ప్రభువు వలన నేను నీతిమంతురాలుగా తీర్చబడిన, మరలా నేను ఆ పాపములోనికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక మెలకువ మనకు ఉండాలి. ఈరోజు ఎంతమందిలో ఉంది ఇది? ఎంతమందిలో ఉంది? అడ్డొచ్చిందల్లా తినేయటమే, తాగేయటమే, ఇదేనా? ఏది మన నీతి దేవునికి కనపరుచుకోవద్దా? మన నీతిని దేవుని ఎడల ఎలా చూపించాలి? కాబట్టి ఈ కాపాడుకొని బ్రతకాలంటే మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఒకసారి కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మన నీతిని, మన ప్రవర్తనను మనం కాపాడుకొని బ్రతకాలి, మెలకువగా ఉండాలి అనంటే మనకు ఉండాల్సిన చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, భయము నొంది పాపము చేయకుడి అని అంటున్నాడు చూడు. మీ హృదయములలో ఏం చేసుకోవాలి? ఆలోచించుకోండి. మీరు పడుకునేటప్పుడు ఏం చేస్తారు? కాస్త మనం చేసిన పనిలో ఏంటి, మనకు ఎదురుపడిన సమస్యలు ఏంటి, వాటిని గురించి ఒకసారి ఆలోచించుకోండి. భయము నొందండి. దేవుడు ఉన్నాడని భయపడండి. దేవుడు ఉన్నాడు. మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి? మనం ఎంతకాలం ఉంటాం? మహా అయితే కొద్ది కాలం, 4 రోజులు, ఇంకో 20-30 సంవత్సరాలు ఏం బ్రతుకుతామో తెలియదు. ఆ లోపు ఏ రోగం వస్తుందో తెలియదు. ఎలా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందో మనకు తెలియదు. ఈరోజు మనం చూస్తున్నాం అస్సాం అనేటువంటి రాష్ట్రాన్ని, భయంకరమైన వరద బీభత్సం. మన రాష్ట్రంలో అసలు శినుకే లేకుండా పోయింది. కానీ ఈరోజు ఇండ్లు కూలిపోయి, రహదారులు కొట్టకపోయి, ఎంతో మంది, వేల మంది ఈరోజు ఆ నీటి వరదలు చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనుకున్నారు ఒకరోజు ఇలాంటి వర్షంలో, ఇలాంటి వరదలో కొట్టుకొని పోతామని వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారా? లేదు. కానీ అనుకోకుండా జరిగే ప్రమాదాలు, అలాంటి ప్రకృతిలో జరుగుతున్న విపత్తులు, ఈరోజు మన జీవితంలో కూడా ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు. అందుకోసమే దేవుని ఎడల మనం ఎలా ఉండాలి? భయము కలిగి బ్రతకాలి. మనం దేవుడు ఉన్నాడనే భయము గుండె నిండా ఉందనుకో, అప్పుడు పాపము చేయటానికి మనము భయపడతాం. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మీరు భయము నొంది పాపము చేయకుడి.
మరొక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూడండి. కోపపడాలంట గాని కోపపడ్డ తర్వాత పాపం చేయకుంటున్న వాళ్ళు ఎవరు చెప్పండి? కోపపడిన తర్వాత పాపం అనేది ఖచ్చితంగా రావటం జరుగుతుంది. వస్తుందా రాదా? కోపం వచ్చిందంటే నోటి నుంచి ఏమొస్తాయి? మాటలు దారుతాయి. మాటలు దారుతాయి, కొన్నిసార్లు చేతులు కూడా దారుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది? పాపం ఏర్పడుతుందా లేదా? అందుకోసం అన్నాడు, కోపపడండి కానీ పాపం చేయకండి. సూర్యుడు అస్తమించేంత వరకు మాత్రం మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కొన్ని సంవత్సరాలు మన మనసులో లేదా కోపం ఇతరుల మీద? వాళ్ళను చూడంగానే మనకు ఏమొస్తుంది? పనులు కటకట ఎక్కి నాకు చేసిన ద్రోహం ఇది అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ సంవత్సరాలుగా మన జీవితంలో కోపాన్ని పెట్టుకొని బ్రతుకుతుంటే ఎవరుంటాడో తెలుసా మనలో? అపవాదికి నిలయం అయిపోయింది మన మనసు, మన హృదయం. ఎవరికి? అపవాదికి చోటు ఇవ్వద్దన్నాడు. చోటు ఇవ్వకుండా ఉండాలంటే కోపం ఎప్పుడు దాకా ఉండాలి? సూర్యుడు ఉదయించినప్పుడు నీకు కోపం వస్తే సూర్యుడు అస్తమించే లోపు నీ కోపము తొలగిపోవాలి, ఉండకూడదు ఇక అతని మీద. వారి మీద మనకు కోపం ఉంది అనంటే సాతానుకు నీ హృదయము నిలయముగా, ఇల్లుగా మారిపోయింది. వారు సుఖ నివాసం చేస్తుండు నీ లోపల. ఇక సాతానుడు మన హృదయంలో కూర్చుంటే ఎట్లుంటది? మన బ్రతికి ఎట్లుంటది చెప్పండి? ఇక ఏమైనా చెయ్యొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక ధైర్యం ఫుల్లు. దేవుడు హృదయంలో ఉంటే భయం, అంతేనా? దేవుడు మన హృదయంలో ఉంటే భయం ఉంటది మనకు. సాతానుడు మన హృదయంలో ఉంటే మనకేముంటది? ధైర్యం. ఏం ధైర్యం? ఏమైనా చేయొచ్చు. అందుకోసమే జాగ్రత్త. విశ్వాసంలో మనం మెలకువ కలిగి లేకపోతే మన జీవితం ప్రమాదములోనికి వెళ్ళిపోద్ది. మనం నిజమైన క్రైస్తవులమే కాదు, మెలకువ కలిగిన వారు మాత్రమే నిజమైన క్రైస్తవుడు. ప్రతి విషయంలో మెలకువ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలో కూడా మెలకువ ఉండాలి. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. చేయటానికి అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఏ పని పడితే అది చేయకూడదు. మెలకువ అనేది ఉండాలి. ఏది చేయాలో ఏది చేయకూడదు. మీ మేలు కీడులను యోచించే వారంగా ఉండాలి. పెద్దవారైన వారు ఎలా ఉంటారట? మేలును కీడును ఎరిగిన వారై ఉండాలి. మేలేదో కీడేదో ఎరిగిన వారై ఉండాలి. వాళ్ళే ఆత్మీయతలో మెలకువ కలిగిన వారు. అలాగే మరొక వచనాన్ని మనం చూద్దాం. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మనల్ని మనం ఏం చేయాలట? సోయి ఉండాలి. మనకేముండాలి? మెలకువ ఉండాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా? ఇంతకు యేసు ప్రభు మనలో ఉన్నాడా లేడా అన్న సంగతి ఎవరు తెలుసుకోవాలి?
ఇక్కడ నుండి నేను ఎంత చెప్పినా కూడా ఉన్నాడో లేడో నాకేం తెలుసు, అంతేనా కదా? మీ హృదయములలో యేసుక్రీస్తు ఉన్నాడో లేదో అన్న సంగతి ఎవరు పరీక్షించుకోవాల్సింది? మనమే ఎవరికి వారే పరీక్షించుకోవాలి. కారణం ఏంటంటే మన ప్రవర్తన మనకు తెలుసు కాబట్టి. మన ప్రవర్తన మనకు తెలుసు, మన మాట విధానము మనకు తెలుసు. మన మాటల్ని బట్టి, మన ప్రవర్తనని బట్టి యేసుప్రభు మనలో ఉన్నాడో లేదో మనకు అర్థమైపోద్ది. నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకొని ఇష్టానుసారంగా మాట్లాడినామనుకో, ఇష్టం వచ్చిన పనులు చేసామనుకో, యేసుప్రభు ఉన్నట్టేనా నీ హృదయంలో? యేసుక్రీస్తుంటే ఎట్లుండాలి? జాగ్రత్త. మాట విషయంలో జాగ్రత్త, ప్రవర్తనల విషయంలో జాగ్రత్త, బ్రతుకు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మెలకువ కలిగి ఉండటం అనేది ఒక క్రైస్తవునికి ఉండాల్సినటువంటి లక్షణం. అది క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటి? మెలకువ కలిగి ఉండటం. నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సింది. ఈరోజు అందరూ ఎలా ఉన్నారో తెలుసా? క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నారు తప్ప ఏ ఒక్కని బ్రతుకుని చూసినా కూడా ఏ ఒక్కడు మెలకువలో లేడు. దుష్టుడు అందరం ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని వలలేసుకుంటూనే ఉన్నాడు. వాడు ఎక్కడుంటుండో వారికే అర్థం కావట్లేదు. నేను క్రీస్తులోనే ఉన్నా అంటాడు. క్రీస్తులో ఉండే వారి బ్రతుకు ఎట్లా ఉండాలి? మాట తీరు ఎట్లా ఉండాలి? ప్రవర్తన ఎట్లా ఉండాలి? క్రియలు ఎలా ఉండాలి? మరిచిపోయిర్రు అంటే మెలకువ లేదు అనమాట. మెలకువ కలిగి ఉండాలి. ఒక నిజమైన క్రైస్తవుడు ఆత్మ విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో మెలకువ కలిగి ఉండాలి. ఇక ఇది మొదటిదైతే రెండవది చూద్దాం. రెండవది, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడ లేని వాళ్ళు ఎంతమంది లేరు? విశ్వాసంలో అని చెప్పుకొని విశ్వాసంలో అసలు నిలకడే లేదు. నిలకడ కలిగినటువంటి విశ్వాసము గల వారు మాత్రమే నిజమైన క్రైస్తవులు. విశ్వాసము నిలకడగా ఉండకపోవటానికి కారణాలు ఏంటో తెలుసా? విశ్వాసము నిలకడగా ఉండకపోవటానికి గల కారణాలు తెలుసా మీకు? తెలుసుకోవాలి. అది మనము విశ్వాసంగా ఉండాలని అనుకున్నాం, విశ్వాసంతో బ్రతకాలనే వచ్చినాం. కానీ మన విశ్వాసాన్ని పడగొట్టే ప్రమాదాలు సాతానుడు, దుష్టుడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఎలా ప్రయత్నిస్తున్నాడో తెలుసా? మొదటగా ఎవరైతే సత్యవాక్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తుని వెంబడించాలనేటువంటి ఆలోచనతో ఎవరైతే బ్రతుకుతుంటారో వారి మీద మొట్టమొదటిగా సాతానుడు చేసే దాడి ఏంటో తెలుసా? ఒకటి, ఆర్థికంగా వాళ్ళని దెబ్బకొడతాడు. ఆర్థికంగా అంటే బ్రతుకే విషయంలో సహకారంగా ఉండేది ఏంటిది? ధనం. అంతేనా? ఎంతో కొంత కష్టపడి సంపాదించాలి అనుకున్నప్పుడు, అవతల ఉన్నప్పుడు బాగానే ఉంది పరిస్థితి. సత్యంలోనికి వచ్చినాక ఏం జరిగింది? వాస్తవాలను ఒప్పుకున్న తర్వాత సాతానుడు బటన్ నొక్కేసిండు. ఏమి నొక్కేసిండు? ఇక కూడటం, బ్రతుకు వెళ్ళబుచ్చటం కష్టంగా మారిపోయింది. వ్యాపారాలు జరగట్లేదు, బ్రతుకు ముందుకు సాగట్లేదు. అప్పుడు బయట వాళ్ళతో అనిపిస్తాడు, ఒరే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు బాగుంది కదరా, నువ్వు ఈ చర్చికి వెళ్ళినప్పుడు నీ జీవితం బాగుండే, నువ్వు ఈ మందిరానికి పోతున్నప్పుడు నీకు మంచి జరుగుతుండే, ఈ రోజు అంతా నీకు ఇలాగ జరగటం గల కారణం ఏంటో తెలుసా? నువ్వు యేసు ప్రభుని సరిగ్గా నమ్మట్లేదు. నువ్వు అందరూ దేవునిగా నమ్మితే నువ్వేమో దేవుడు కాదంటున్నావు కాబట్టి నీకు ఈ సమస్యలు వచ్చినాయి. చూడందరిని వాళ్ళ బ్రతుకుతుడు ఒకసారి అని అంటాడు. నిజానికి అందరూ బ్రతుకుతుంది బాగానే ఉంటుంది. అప్పుడు విశ్వాసం ఏమవుతుంది? బలహీనమైన విశ్వాసం అయితే, నిలకడ లేని విశ్వాసం అయితే, నిజమే కదా అందరూ బాగా బ్రతుకుతున్నారు, నాకే ఎందుకైంది, వాస్తవం ఉన్నట్టుంది, నేను ఇలాగ నమ్మటం వల్లనే నాకు ఇది జరిగింది అని చెప్పి తన విశ్వాసములో మార్పులు కలుగుతుంటాయి. అలాగే సాతానుడు చేసే పని మరొకటి ఏంటో తెలుసా? మానసికంగా వాడు దెబ్బతీస్తాడు. మానసికంగా కుటుంబములో కలహాలు, మానసిక పరిస్థితులు ఏంటో తెలుసా? కుటుంబ కలహాలు వాడు పెట్టేటి. నువ్వు సత్యాన్ని అంగీకరించిన తర్వాత నీకు వచ్చేటువంటి
సాతానుడు పెట్టే అటువంటి పరీక్షలు, వాడు చేసే దాడిది. నీ కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. ఏంది ఇంతకాలం లేనిది ఇప్పుడే ఇలా స్టార్ట్ అయిపోయింది ఏంది అని చెప్పేసి ఆలోచిస్తుంటావు. విశ్వాసంలో నుండి తొలగిపోవటానికి, నిలకడ లేకుండా విశ్వాసం చెదిరిపోవటానికి గల కారణాలు ఇవి. దుష్టుడు నీ కుటుంబములో కలహాలను రేపుతాడు. ఇది రెండవది. ఇక మూడవది మనం చూడగలిగితే, సాతానుడు ఆరోగ్యపరంగా కూడా మనల్ని దాడి చేస్తాడు. ఎప్పుడు లేని రోగాలు అప్పుడప్పుడే వస్తుంటాయి, కొత్త కొత్తవి. అంత ఇదివరకు లోకంలో ఉన్నప్పుడు, ఇదివరకు వేరే చర్చిలకు వెళుతున్నప్పుడు, సత్యాన్ని అంగీకరించినప్పుడు ఆరోగ్యం అంతా బాగానే ఉంటది, ఆర్థికంగా బాగానే ఉంటారు, కుటుంబంలో అంతా బాగానే ఉంటది. నిజమైనటువంటి సువార్తను నమ్మి సత్యవాక్యానుసారంగా బ్రతకాలని ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని విశ్వసిస్తావో అప్పుడు నీకు వచ్చే కష్టం ఏంటో తెలుసా? ఒకటి, ఆర్థికంగా వాడు మనల్ని దెబ్బకొడతాడు. రెండవది, మానసికంగా దెబ్బకొడతాడు. మూడవది, మనల్ని అనారోగ్య సమస్యలతో దెబ్బకొడతాడు. ఒకప్పుడు బాగానే ఉండే పరిస్థితి, కానీ ఇప్పుడేమో ఇలా మారిపోయింది. ఇవన్నీ చూసినప్పుడు ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో కొన్నిసార్లు ఆలోచించుకొని వెనక్కు తిరిగిపోయే ప్రమాదాలు కూడా ఉన్నవి. దీనిని ఏమన్నాడు? నిలకడలేని విశ్వాసం. నిలకడ కలిగిన విశ్వాసము పాత నిబంధనలోనే మనం చూడొచ్చు. నిలకడ కలిగిన విశ్వాసం గల వారిని ఒక యోబు గారి జీవితంలో మనం చూస్తాం. ఎంతో పచ్చగా, ఎంతో చక్కగా, ఎంతో ఆనందంగా సాగుతున్నటువంటి తన జీవిత ప్రయాణం ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. అవునా కదా? యోబు గారి యొక్క జీవితం ఏమైపోయింది? ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మొత్తం ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయినారు, పేరు ప్రఖ్యాతలు అన్ని పోయినాయి. సరే పోతే పోయినాయిలే అనుకుంటే ఆరోగ్యం కూడా పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా యోబు గారు ఏమన్నాడో తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడే. ఏందండి ఏ విశ్వాసం చెప్పండి అది? అది నిలకడ కలిగిన విశ్వాసం అంటే అది. ఏం జరిగినా కూడా తన విశ్వాసాన్ని కదిలించలేకపోయింది సాతానుడు. ఒక్క మాటతో తన జీవితాన్ని పతనం చేయాలనుకున్నాడు సాతాను. దేవునితోనే చెరుతుగట్టి వచ్చిండు వాడు. ఆ యోబుని యందు ఊరికనే భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అతనికి కలిగిన అంతటికి నువ్వేం చేసినావు? కంచె వేసేసినావు, అతన్ని ఆశీర్వదించినావు. కాబట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి గనక నాకు అవకాశం ఇవ్వు, నీ ముఖం ఉన్నట్టు నేను నిన్ను దూషించే విధంగా చేస్తా అంటాడు వాడు. అనడా లేదా? తెలుసు కాబట్టి చూపించట్లేదు. అయితే దేవుడు అంటాడు, అంత ఈజీగా అనుకోకు సాతానా, అపవాది. నా కుమారుడు అలాంటి వాడు కాదు, నాకు నమ్మకం ఉంది. అతని విశ్వాసము, అతడు నిలకడ కలిగినటువంటి వాడు, విశ్వాసములో నిలకడ కలిగినటువంటి వాడు. సాతానుడు అడిగినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చి, అప్పుడు సాతాను యోబు గారి కుటుంబం మీద దాడి చేసింది, ఆస్తులన్నీ పోగొట్టింది. అంటే ఆర్థికంగా దెబ్బతీసింది. చూసినావా? ఆర్థికంగా దెబ్బతీసిన తర్వాత మానసికంగా దెబ్బతీసింది. తన పిల్లలందరినీ కూడా చంపేసి. అది మానసికంగా ఎంత బాధ చెప్పండి. కుటుంబంలో ఒక వ్యక్తి చచ్చిపోతేనే మనిషి మరలా తేరుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. అంతేనా కదా? మనకు కావలసినటువంటి వారు, మనకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కుటుంబంలో చనిపోతే కొన్ని సంవత్సరాల వరకు వారి జ్ఞాపకాలలో నుండి మనం బయటికి రాలేము. దేవుని మాటలు వినమన్నా కూడా వినే స్థితిలో ఉండరు కొంతమంది. ఏం చేసిందని దేవుని నమ్మాలి, ఏం చేసిందని నేను దేవుని దగ్గరికి రావాలి. నా కుటుంబంలో నా పిల్లల్ని ఇలా, నా కొడుకు చనిపోయా, నా తల్లి చనిపోయా, నా భార్య చనిపోయా, ఈ విషయాలు మాట్లాడే వాళ్ళు లేరా? ఒక్క వ్యక్తి చచ్చిపోతేనే ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాం ఈ కాలంలో ఉన్నటువంటి మనము. యోబు గారి జీవితంలో తన కుటుంబంలో ఎంతమంది పిల్లలు తెలుసా మీకు? ఎంతమంది? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోతే ఎట్టుంటో చెప్పండి? తన మానసిక స్థితి ఎట్టుంటో చెప్పండి? ఎంత భయంకరమైనటువంటి బాధ అది! భరించే బాధేనాది.
అయినా కూడా తన విశ్వాసము ఏం చేయలేదు, చెదిరిపోలేదు, నిలకడగా ఉంది. ఇంకా విశ్వాసం దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడని చెప్తాడు. నిలకడ కలిగిన విశ్వాసం. విశ్వాసమందు నిలకడగా ఉండండి అని అంటున్నాడు దేవుడు. ఎలా ఉండాలి తండ్రి అంటే, యోబు గారి యొక్క జీవితాన్ని చూడు. మొదటగా తన ఆర్థిక పరిస్థితిని సాతానుడు దెబ్బకొట్టిండు. అయినా విశ్వాసము చెదిరిపోలే, నిలకడగానే ఉంది. ఆ తర్వాత మానసికంగా దెబ్బకొట్టిండు. అయినా కూడా తన విశ్వాసము చెదిరిపోలే, స్థిరంగానే ఉంది. ఇక ఆరోగ్యపరంగా కూడా అతన్ని దెబ్బకొట్టిండు సాతానుడు. తన ఒళ్ళంతా కురుపులతో నింపేసి భయంకరమైనటువంటి వ్యాధిని కలుగజేసిన కూడా ఇక యోబు గారు తన విశ్వాసములో తొలగిపోలే, చెదిరిపోలే. తన విశ్వాసం చిల్ల పెంకులతో గీక్కుంటానైనా సరే దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. అది విశ్వాసంలో నిలకడగా ఉండటం అంటే. మనకి ఈరోజు చిన్న చిన్న సమస్యలకే పారిపోవటమే, చిన్న మాటకే వెళ్ళిపోవటమే. ఏది మన విశ్వాసం? ఏది విశ్వాసములో మనం ఎలా ఉండాలి? బలవంతులుగా, నిలకడ కలిగి బలవంతులముగా ఉండాలి. కానీ ఈరోజు మనము బలవంతులుగా ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా? అంటే చిన్న మాటని తట్టుకోలేకపోతున్నాం అంటే మనం బలవంతులమా, బలహీనులమా? బలహీనులం. మనం బలహీనులం. కాబట్టి నిలకడ కలిగినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. దాని కొరకు అపోస్తుల కార్యములో ఒక అద్భుతమైనటువంటి మాట అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. చూడండి, 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు తన శిష్యులను తన దగ్గరికి పిలుచుకొని వాళ్ళ మనస్సుని బలపరిచి, దృఢపరిచి ఏం చెప్తున్నాడట? విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం ఎక్కడ ప్రవేశించాలి? దేవుని రాజ్యములోనికి ప్రవేశించే ముందు జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయట? శ్రమలు ఎలా ఉంటాయి? అనేకమైనటువంటి శ్రమలు. 1-2 శ్రమలు కాదు. ఏదో ఒక రోజు వచ్చి ఒక రోజు వెళ్ళిపోయే శ్రమలు కాదు. బ్రతికినంత కాలం శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి. శ్రమలు మనల్ని వెంటాడుతున్నప్పుడు నీ విశ్వాసం నిలకడగా ఉందా లేదా అనేది జాగ్రత్త. విశ్వాసములో మనం ఎలా ఉండాలట? నిలకడగా ఉండు. దాన్ని మాత్రం కదిలించబోకు. ఏం జరుగుద్దు అని చెప్పి ఆందోళన చెందకు. ఏమైనా జరగదు. ఏం జరిగినా ఎవరికి తెలుసు? దేవునికి తెలియదా? ఏం జరుగుతున్నా దేవునికి తెలుసు. ఏం జరిగినా జరగకపోయినా మనం ఏం చేయలేమన్న సంగతి మనకు తెలుసు. అంతేనా? ప్రాణం పోతుంటే ఆపగలవా? ఉందా మన దగ్గర ఆపే శక్తి? మన దగ్గర ఏమైనా ఉందా? మరి ఆపేది ఎవరు? దేవుడే కదా. మరిగా మనం ఏం చేస్తాం? యోబు గారు అన్నాడు, నా పిల్లల్ని దేవుడు ఇచ్చిండు, దేవుడే తీసేసిండు, దానికి నేనేం చేస్తా? అలాగే మన జీవితంలో, మన కుటుంబంలో ఏదైనా శ్రమ రావచ్చు, ఏదైనా కష్టం రావచ్చు. విశ్వాసములో మాత్రం తొలగిపోకు. వస్తాయి. నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తాడట. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 24వ అధ్యాయము 16వ వచనం. 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను, అది నీతిమంతుడు 7 సార్లు పడినా కూడా, 7 సార్లు అని ఎందుకు రాయేసిండు అంటే ఎన్నిసార్లు పడ్డా 7 అనేది పరిపూర్ణ సంఖ్య. ఒకవేళ పొరపాటున తెలిసి కాదు, తెలియక అవిశ్వాసం వలన పొరపాటున ఎక్కడైనా పడిపోతే మరలా నీతిమంతుడు అయితే నువ్వేం చేయాలి? వెంటనే లేచి నిలబడు. దేవుడు మనల్ని త్రోసివేయలే. ఇంకా
మనం చేసిన అతిక్రమములను బట్టి, మనం చేసిన పాపములను బట్టి మనల్ని క్షమించి దేవుడు వదిలేసిండు. అప్పుడప్పుడు పడిపోయే ప్రమాదాలు కూడా వస్తాయి. పడిపోయినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? తేరుకో, తప్పును తెలుసుకో, అతిక్రమములను దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకో, విడిచిపెట్టు, మరలా చేయకు, వర్ధిల్లుతో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందుకుంటాడు. కనికరాన్ని, దేవుని కనికరమును పొందుకోవాలి అంటే ఒకవేళ తెలిసో తెలియకో ప్రమాదములో పడిపోయావేమో, పాపములో పడిపోయావేమో, అయితే వెంటనే లేవాల్సిందే నువ్వు. ఎందుకనంటే నీవు నీతిమంతుల లిస్టులో ఉన్నవాడు. పొరపాటున పడిపోయావు, తిరిగిలే, మరలా అక్కడి నుంచి తిరిగిలే. అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు మన బ్రతుకులో కూడా మనం ఆలోచించుకోవాలి, మన విశ్వాసంలో మనం ఎలా ఉన్నాం. చిన్న చిన్న సమస్యలకే, చిన్న చిన్న మాటలకే, చిన్న చిన్న పరిస్థితులకే మన విశ్వాసాన్ని అల్లకొల్లవలం అయిపోతుంటది కదా. అప్పుడప్పుడు విశ్వాసం అనేది అల్లకొల్లం అయిపోతుంటది. ఏదో చిన్న సమస్య రాగానే చర్చి కూడా రావడానికి మానేస్తాం. కారణం ఏంటంటే విశ్వాసములో అలజడి, నిలకడ లేదు, దేవుని మీద పూర్తిగా నమ్మకము లేదు. ఒక మాట అంటాడు, హెబ్రీ పత్రికలో ఒకసారి చూడండి, 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి ఒకసారి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. చూసిరా, విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టంగా మనము బ్రతకటం అసాధ్యం. మనల్ని దేవుడు అసలు అంగీకరించాడు. విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలో తెలుసా? ఒకసారి చదవండి ఆ కింద మాట. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదికే వారికి ఫలము దయచేయవాడనియు. నమ్ముతున్నావా? మనం ఆయన ఉన్నాడని నమ్ముతున్నావా? ఆయనను వెతుకుతున్నటువంటి మనకు ప్రతిఫలము ఉన్నది, దేవుడు ఫలాన్ని ఇస్తాడు అని చెప్పి ఆ పరిపూర్ణమైన నమ్మకం మనకుందా? ఆ విశ్వాసం ఉందా మనకు? దేవుడు ఉన్నాడు, దేవుడు ఏమైనా చేయగలడు అనేటువంటి ఒక విశ్వాసం మనలో ఉంటే మన విశ్వాసం నిలకడగానే ఉంటది. లేదు, దేవుడు సంగతి తర్వాత అయ్యా, ముందు మా సంగతి ఏంది, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి గలిబిలి అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక దేవునే నమ్మనప్పుడు నీ విశ్వాసం ఏడ నిలబడుద్ది? ఏడ నిలబడుతుంది చెప్పండి? నిలబెట్టుకో. విశ్వాసాన్ని నిలబెట్టుకోవటానికి దేవుడు ఉన్నాడని నమ్ము. ఆ దేవుడిని నమ్మిన మనకు ప్రతిఫలం కూడా ఒక రోజు ఉందన్న సంగతి గుర్తించు. అప్పుడు మన విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకోగలం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అందుకొరకే మరొక మాట మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. చూసిరా, ఏ బుద్ధి ఉండాలి మన దగ్గర? నిబ్బరమైన బుద్ధి ఉండాలి. భయపడుతూ భయం కలిగినటువంటి బుద్ధి కాదండి, నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలంట. ఎందుకు మెలకువగా ఉండాలి అని అంటే, మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె. మన దగ్గర ఎక్కడ గర్జన కనపడట్లేదు కదా, కనపడుతుందా? గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అనగానే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? గర్జిస్తలేదు కదా ఇంకా అని మనం అనుకుంటున్నాం. అంటే దానికి ఉపమాన రూపకంగా చెప్తుండు. గర్జించు సింహం, గర్జించే సింహం ఏం చేస్తుంది? సింహం ఎప్పుడు గర్జిస్తుంది తెలుసా మీకు? ఒకటి, తన శత్రువుని భయపెట్టడం ఒకటి, దాన్ని పడగొట్టడానికి గర్జిస్తుంది. రెండవది, దానికి ఆకలి ఎక్కువ అయినప్పుడు కూడా గర్జిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి గర్జించినప్పుడు
ఆ అరణ్యంలో ఉన్నటువంటి జీవరాశుల గుండెలు గదగద గదగద ఒలికిపోతాయి. అవి ఎక్కడ దాక్కోవాలో కూడా అర్థం కాక పాపం అటు ఇటు పరిగెడతా ఉంటాయి. గర్జిస్తే, సింహం గర్జిస్తే మామూలుగా ఉండదు దాని గర్జన. ఆ మాట ఎందుకు చెప్తుండు? ఆ సింహాన్ని గురించి చెప్పట్లేదు. మన విరోధి అయినటువంటి అపవాది ఎలా తిరుగుతున్నాడు అంటే గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ఎవరికి దొరుకుతారా మింగా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి విశ్వాసంలో ఎలా ఉండాలట? మెలకువ కలిగి ఉండండి. వాడు ఏ రకంగా మీ దగ్గరికి వచ్చి దాడి చేస్తాడో తెలియదు. వాడు దాడికి మన మీదకి రాకముందే మనల్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. అందుకోసమే మెలకువ ఉండాలి. దొంగ మన ఇంటి దగ్గరికి వస్తాడు అని చెప్పి తెలిస్తే మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్త పడతాం. రాత్రంతా నిద్రపోకుండా మెలకుగా ఉంటాం. ఎందుకంటే వాడు మన మీదకి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి రాత్రంతా నిద్రపోకుండా. అలాగే మన విశ్వాస జీవితం మీద సాతానుడు దాడి చేయటానికి ప్రయత్నిస్తున్నాడు అన్నప్పుడు మనం ఎలా ఉండాలట? మెలకువ కలిగి ఉండండి. వాడు మాట ద్వారానే మీ మీద దాడి చేస్తాడో, లేదంటే ఎదుటి వారి యొక్క ప్రవర్తన ద్వారా మన మీద దాడి చేస్తాడో తెలియదు. మోసము ద్వారా మన మీద దాడి చేస్తాడో తెలియదు. ఏదో రకంగా మన మీద దాడి చేస్తాడు. వాడు చేస్తున్న దాడిని మనము పసిగట్టాలి. దాడి చేసే వారిని కాదు మనం చూసేది, వాని వెనకాల ఉన్న అపవాదిని చూడాలి. అప్పుడు మన విశ్వాసంలో మనం నిలకడగా ఉండగలుగుతాం. చేస్తున్న మనిషే మనం చూసినాం అనుకో, మనకు ఎవరైతే మోసం చేశారో ఆ మనిషినే నువ్వు చూస్తే నువ్వు ఎప్పటికీ అతన్ని క్షమించలేవు, ఎప్పటికీ ఆమెను క్షమించలేవు. మనము చూడాల్సింది కనిపించే మనిషిని కాదు, ఆ మనిషి వెనకాల ఉన్నటువంటి దురాత్మల సమూహాన్ని మనం చూడాలి. అంధకార సంబంధమగులు అధికారులు. మనం పోరాడేది ఎవరితోట? లోకనాథులు, అంధకార సంబంధులకు దురాత్మల సమూహం. అవి కనిపించేవి కావు. కాబట్టి మన విశ్వాసములో మనము నిలకడగా ఉండాలి. లేదంటే సాతాను యొక్క ఎరకు బానిసైపోతాం, వెళ్ళిపోతాం అంతే. వాడు గర్జిస్తూ తిరుగుతున్నాడు, ఎవరిని మింగాలా అని. పట్టుకున్నాడంటే మరలా వదిలే సమస్య లేదు. ఇక వాడు సింహం నోట పడ్డ తర్వాత మళ్ళా వెనుకొచ్చినోడు ఉన్నాడు, ఎవడే బతికినోడు. అలాగే సాతాను నోట పడిన వాడు కూడా మరలా రాలే. అందుకే వాని నోటి దగ్గరికి వెళ్ళక ముందే మనము మెలకువ కలిగి ఉండాలి. వాడు ఎలా దాడి చేస్తాడంటే ఎదుటి వారి మాటల ద్వారా మన మీద దాడి చేస్తాడు, ఎదుటి వారి యొక్క ప్రవర్తన ద్వారా మన మీద దాడి చేస్తాడు. మనమే ఊహల్లోనికి వెళ్ళిపోయి నన్ను ఇలా చూస్తున్నారు, నన్ను ఇలా అంటున్నారు, నా గురించి ఇలా అనుకుంటున్నారేమో అని చెప్పి ఊహించుకోవద్దు. మనం ఎదురుగా జరుగుతున్నా కూడా దానిని పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ. అలాంటి వారిగా ఉండాలి తప్ప మనమే ఇంకా ఊహల్లోనికి వెళ్ళిపోతాం. ఈ మాట అన్నాడు, ఈ మాట అనకుండా ఉంటున్నా, ఇలా చూసిన వాళ్ళు ఇలా ఎందుకు చూస్తున్నారు అని చెప్పి ఏదేదో ఊహించుకొని మన విశ్వాసాన్ని పాడు చేసుకునే వారంగా మనం ఉండకూడదు. జాగ్రత్త పడదాం. విశ్వాసంలో నిలకడ ఉండాలి. నిలకడ లేని వారు నిలబడలేరు. కాబట్టి ఇది రెండవది. మొదటిది ఏంటి? మెలకువ కలిగి ఉండాలి. రెండవది విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఎలాంటి నిలకడ అంటే ఏమి జరిగినా కూడా సైలెంట్గా నిలబడి చూడటమే. జీవితం అనేది ఎలాంటిదంటే మనం ఉరికి ఏం చేసినా ఏం చేయలేం. యోబు గారు ఏమైనా చేసిండా? జరుగుతుంది పరిస్థితి, భయంకరమైన దాడి జరుగుతుంది, ఏం చేయాలని ఏమి లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసేశాడు. ఇక దేవుని నామానికి స్తోత్రం అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. అలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు? చివరికి రెండంతల ఆశీర్వాదం. అంటే మనకు రెండంతల ఆశీర్వాదం ఇక్కడ వస్తుందని అనుకోకండి. మనకొచ్చే నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం ఏది? నిత్య జీవం, పరలోకం. అది ఎవరికి దొరకనటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి మన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని నిలకడగా పెట్టుకొని బ్రతకాలి. ఇక మూడోది మనం చూద్దాం.
ఎలా ఉండాలి? పౌరుషము గలవారమై ఉండాలి. ఏ విషయంలో మనం పౌరుషం గలవారమై ఉండాలి చెప్పండి? చాలా మంది పౌరుషులే, పౌరుషంగానే బతుకుతుంటారు అందరూ, అంతేనా? పౌరుషం గలవారై బతుకుతుంటారు. ఏ విషయంలో మనం పౌరుషం కలిగి బ్రతకాలి? ఒకసారి లోకాన్ని చూడు, ఎంత పౌరుషంగా ఉంటారో మనుషులు. ఒక్క మాట పడతారు ఎవరైనా? ఒక్క మాట అంటే ఎన్ని మాటలు అంటారు. ఒక్క దెబ్బ కొడితే ఎన్ని దెబ్బలు కొడతారు. అంటే పౌరుషం అనేది ఈ జీవిత కాలంలో బ్రతుకుతున్న బ్రతుకు విషయంలో మనకు పౌరుషం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఒకడు కారు కొనుక్కున్నాడంటే మనం ఏం చేయాలి? కొనాల్సిందే, అంతకంటే ఇంకా జర మంచిది. ఒకడు ఇల్లు కట్టిండంటే కట్టేయాల్సిందే మనం కూడా. మరి ఆ పౌరుషాన్ని చూపిస్తూ సంపాదించడానికి పరిగెడుతుంటాం, అంతేనే కదా? లోక సంబంధమైన విషయాలలో మన పౌరుషాలను చూపిస్తుంటాం. తిడితే ఊరుకునేది లేదు, కొడితే పడేది లేదు. మాట అంటే అసలు ఊరుకునేదే లేదు. అంత పౌరుషంగా మనం బతుకుతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పౌరుషము గలవారై ఉండాలి అని అన్నాడు. ఏ విషయంలో? లోక సంబంధమైన వాటి విషయంలోనా? అలాగైతే దేవుడు చెప్పడు మరి, అంతేనే కదా? దేవుడు లోక సంబంధంగా మీరు పౌరుషం గలవారై బ్రతకండి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా? అందరూ పౌరుషంలోనే బతుకుతున్నారు, కానీ మీరు వారికి ప్రత్యేకంగా వేరై పౌరుషము గలవారై బతకండి. ఏ విషయంలో అన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయములో, భక్తి విషయంలో మీరు ఎలా ఉండాలి? పౌరుషం ఉండాలి. ఎదుటి వారు మనల్ని ఎగతాళి చేస్తుంటారు. అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటారు? వీళ్ళు యేసు ప్రభునే దేవుడు కాదన్న తర్వాత వీళ్ళు ఎట్లా క్రైస్తవులు అవుతారా? అసలు వీళ్ళు క్రైస్తవులు అనడానికి వీళ్ళకి అర్హత ఉందా? వాళ్ళు ఏ విషయంలో మనల్ని ఇబ్బంది పెడుతుంటారో తెలుసా? పౌరుషం తెప్పించే మాటలు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ చర్చిలో దేవుడు లేదు, దయ్యం లేదు, అంతా వాళ్ళు దయ్యానికి సంబంధించున్నారు అంటారు. మనకేమో చాలా మంచోళ్ళం కాబట్టి బాధ ఎక్కువ అవుతుంటది. చర్ర ఒక కంట చూసినప్పుడు అనిపిస్తుంది, కోపం వస్తుంటది. ఎవడ్రా వీడికి ఏమైనా తెలుసా వాక్యం గురించి? వచ్చి కూర్చుంటే తెలుస్తుంది, లేదంటే చెవులో మీకు రెండు చప్పరియాలనిపిస్తుంది. ఎందుకు? పౌరుషం అట్టుంది. కానీ పౌరుషము గలవారై ఉండాలి అని అన్నప్పుడు ఇతరులను కొట్టమని కానీ తిట్టమని కానీ కాదది. ఎలా పౌరుషం ఉండాలి? మన బ్రతుకులో క్రీస్తుని చూపించేంత పౌరుషం ఉండాలి మనకు. వీడు నేను దేవునికి పిల్లల్ని కాదని, దేవుడే లేడని చెప్తున్నటువంటి వీళ్లకు నా బ్రతుకు ద్వారా చూపించాలి క్రీస్తు అంటే ఎలా ఉంటాడో. ఉన్నాడా ఒక్కడైనా ప్రపంచంలో క్రీస్తు లాగా బ్రతికేవాడు ఎవడైనా ఉండా? క్రీస్తు లాంటి మనసు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవడు కనిపించడు. కాబట్టి మనము ఆ విషయంలో ఎలా ఉండాలట? పౌరుషం కలిగిన వారమే నేను ఉండాలి. ఎవడో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఉండి నా క్రీస్తు లాగా బ్రతికి చూపియాలి. క్రీస్తు మనసు ఏంటి? ఈ శంప మీద కొడితే ఈ శంప కూడా 4 వాయించని చెప్పిండా? క్రీస్తు మనసు ఏంటి? చూడండి ఒకసారి. క్రీస్తు మనసు ఏంటో మనం తెలుసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనమందరము ఆయన యొక్క అడుగు చాడలలో నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయనను దూషిస్తున్న వారిని ఆయన ఎన్నడూ దూషించలేదు. ఆయనను శ్రమ పెడుతున్న వారిని ఆయనను ఏమాత్రము కూడా బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తానే అప్పగించుకున్నాడట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈరోజు ఆయనను మన బ్రతుకులో చూపించటమే పౌరుషం, తెలుసా? ఈరోజు మనమందరము మన బ్రతుకులో యేసుక్రీస్తుని చూపించే విషయంలో మనం పౌరుషం గలవారమై ఉండాలి. ఆయన పాపము చేయలేదట, ఆయన నోట ఏ కపటము కనపడలేదట. ఆయన దూషింపబడి
మరలా బదులు దూషించలేదంట. ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదట. అలాగా ఉంటూ న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడట. అలా ఉండాలి మనం. అర్థమవుతుందా? మన పౌరుషం ఎలా ఉండాలి? క్రీస్తు లాగా బ్రతికే అటువంటి విషయంలో పౌరుషాన్ని చూపించాలి. తిడుతున్నేవానికి తిట్టనివ్వండి, అనేవాడు అననివ్వండి. ఎందుకురా ఇన్ని మాటలంటే మీరు సైలెంట్గా ఉంటారంటే పౌరుషం. మరి మాకు పౌరుషం ఉన్నోడు ఏం చేయాలి? ఒకటంటే నాలుగు వాయించాలి, అది పౌరుషం అంటే. మరి మీరేంటి సైలెంట్గా ఉంటారు? అంతే. మరి మేము సైలెంట్గా ఉండటమే పౌరుషం. మేము సైలెంట్గా ఉండటమే మా పౌరుషం. ఎందుకో తెలుసా? క్రీస్తుని మాలో చూపించాలే కాబట్టి. క్రీస్తు మాలో కనబడాలి అంటే మాకేముండాలి? పౌరుషం ఉండాలి. ఏంటో పౌరుషం అంటే సైలెంట్గా ఉండటమే. ఎవడేమన్నా అసలు పట్టించుకోవద్దు. అసలు అన్నాడు కదా వాడు, ఎన్నో మన మాటలు మనల్ని తిట్టాడు కదా, అయినా మనం ఏం చేయాలి? వారికి సహాయం చేయాలి. ప్రేమించే విషయంలో ఏమాత్రము స్వార్థం చూపించకూడదు. సమానమైన ప్రేమ. అవసరం కలిగి మన దగ్గరికి వస్తాడు. అప్పుడు మనల్ని అనాల్సిన మాటలన్నీ అని అవసరానికి మన దగ్గరికి వస్తాడు. కింద మీరు చూసి వీడు ఎన్ని మాటలని మనల్ని అవమానపరిచిండు, వీడిని ఆడబెట్టాలట. లేదు బ్రదర్, మా దగ్గర ఏం లేవు అని చెప్పి అనకూడదు. వాడికి మనసు పూర్తిగా ఏం చేయాలి? సహాయం చేయాలి. వాడు అడిగిన దానికి సహాయం చేయాలి, నీ దగ్గర ఉంటే. లేకపోతే లేదు. ఆ విధంగా మన బ్రతుకులో గనక క్రీస్తుని చూపించగలిగితే, ఆ పౌరుషం మనకుంటే, క్రీస్తు లాగా బ్రతికి చూపించటమే నిజమైన పౌరుషం. పౌరుషము గలవారై ఉండండి అని అన్నాడు. దాని కొరకు ఒక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. అది పౌరుషం ఎట్లుండాలి? ఒకటి, క్రీస్తులాగా సైలెంట్ అయిపోయి ఉండాలి. రెండవది, బ్రతుకుతే ఒకవేళ క్రీస్తు కొరకే బతకాలి. చావు వచ్చిందంటే సంతోషంగా దాన్ని లాభంగా భావించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనేటువంటి పౌరుషంతో బతకాలి మనం. ఎవడో అంటున్నాడు, ఏదో చేస్తున్నారని చెప్పి మనుషుల మాటలు పట్టుకొని మనము మన విశ్వాసంలో నుండి తొలగిపోవటానికి ప్రయత్నించకూడదు. పౌరుషం ఎలా ఉండాలి? బ్రతుకుతే క్రీస్తులాగా బ్రతకటమే, చచ్చిపోతే అది లాభం అనుకోవటమే. ఇది పౌరుషం అంటే. ఈ పౌరుషం ఎవరిలో చూస్తాం? అపోస్తులుడైనటువంటి పౌలు గారు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. అది మనం చూపించాల్సినటువంటి పౌరుషం. కాబట్టి మనం పౌరుషము గల వారమై ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎదుటి వారికి కూడా మనం ఏం చేయాలట? సహాయం చేసే విషయంలో కూడా వెనకాడదు. ఒకసారి చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. అంతే కదా. మరి ఎవడు మనలో అంటున్నాడు? మనలో అంటే ఎవరు? లోకంలో ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు. క్రీస్తులో ఉన్నవారు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, విశ్వాసులుగా పిలువబడుతున్న వారు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు అంటే బ్రతకకూడదు. ఎవడును తన కోసమే బ్రతికి చచ్చిపోతే ప్రయోజనం ఏమని చెప్పండి? నీకోసమే బ్రతికి నీకోసమే చచ్చిపోతే నీకేం లాభం? మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలి. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ఎవరి వారమై ఉన్నాం? మనము ప్రభు వారమై ఉన్నాము. అలా ఉండాలి మనకు. మన పౌరుషం అలా ఉండాలి. మన కోసము మనమే బ్రతికి సావటం కాదు.
మనం ఎదుటి వారి కోసం కూడా ఆలోచించాలి. అందరూ తమ తమ సొంత కార్యములని చేసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చేసేవారు ఎవరు? ఆ విషయంలో ఏది మనకు పౌరుషం ఉందా? ఉండాలి, ఉండాలి. పౌరుషము గలవారమై ఉండాలి మనం. కాబట్టి ఇది ఎన్నో మాట? మూడవది. కాబట్టి మొదటిది ఏంటంటే మనం మెలకువ కలిగి ఉండాలి. ఏ స్థితిలో మెలకువ ఉండాలి మనకు? చెప్పండి. ఆత్మ సంబంధమైన విషయములలో మనకేముండాలి? మెలకువ ఉండాలి. ఆ తర్వాత విశ్వాసములో మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఇంకా పౌరుషము గలవారమై ఉండాలి. ఇంకా 2 ఉన్నాయి, వచ్చే వారం చెప్పుకుందాం. ఇప్పుడు టైము సరిపోదు. చెప్పమంటారా? 11:30 అవుతుంది. వింటా అంటే చెప్తా, ఎందుకంటే మనకు ప్రభు బలం ఉంది కాబట్టి. ఓకేనా? వినగలిగే స్థితిలో ఉంటే ఈరోజు మాట్లాడుకుందాం, లేదు అని అంటే నెక్స్ట్ వారంలో చెప్పుకుందాం. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమున్నదో? బలవంతులమై ఉండాలంట. మనం బలవంతులమై ఉండాలి. ఏ విషయంలో మనకు బలం ఉండాలి? ఏ విషయంలో బలం ఉండాలి అని అంటే, ఈ లోక సంబంధమైన విషయంలో శరీర సంబంధులుగా మనం బలముగా ఉండాలి అంటే ఏమేమి చేయాలి? తినాల్సినవి తినాలి, చేయాల్సినవి చేయాలి. ఇవాళ ఈ రోజు చాలా మంది యూత్ చేసే పని ఏంటి? బలవంతులుగా కనపడటం కోసం ఏం చేస్తున్నారు? మంచి జిమ్ చేస్తున్నారు. ఎందుకు? కండలు బిగుసుకుపోవాలి, ఎక్కడికక్కడ కండలు కనపడాలి. బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే జిమ్ చేయాలి. ఆ తర్వాత మరి జిమ్ చేసేటప్పుడు తినాల్సింది కూడా తినాలి కదా. తినకుండా చేస్తే ఏమవుతుంది? ఉన్నది కరిగిపోతుంది. అందుకోసమే దానికి కావలసినటువంటి ఆహారం కూడా మంచి మంచి ఆహారాన్ని అందించాలి శరీరానికి. దానికోసం కష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? చాలా మంది కనపడతారు మనకు. శరీర విషయంలో బలవంతులుగా ఉండటానికి. బలవంతులుగా ఉండండి అని అంటే మనం ఏ విషయంలో బలవంతులుగా ఉండాలి అని అంటే, అందరేమో లోక సంబంధమైన విషయంలో, శరీర సంబంధమైన విషయంలో బలవంతులుగా ఉంటారు. ఒక వ్యక్తిని బలవంతుడు అని చెప్పేది ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు బలవంతుడు అంటాం మనం? బరువైనటువంటి పనులు మనిషి మనము చెయ్యలేని, మనం మోయలేని బరువైనటువంటి పనులు చేస్తున్న వ్యక్తిని ఏమంటాం? బలవంతుడు అంటాం. మరి ముఖ్యంగా బలవంతుడు అని ఎవరంటావు తెలుసా? ఒక్క దెబ్బతో చంపేసేటోడు చూసినావా? అలాంటి మనం ఏమంటాం? బలవంతుడు. వాడిని ఎదుర్కోవటం మన వల్ల కాదు. ఎదురు పోయినామంటే ఒక దెబ్బతో అయిపోతాం, అంతే. అంటే అలాంటి శరీర సంబంధమైన బలము అతనిలో ఉన్నది కాబట్టి అతన్ని చూడగానే మనకి ఏమవుతుంది? మాటలు కూడా ఎక్స్ట్రా రావు. ఇక ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడతాం. ఓవర్గా మాట్లాడితే ఏం జరుగుద్దో కూడా మనకు తెలుసు. అందుకోసమే బలవంతులతో కాస్త జాగ్రత్తగా ఉంటాం మనం. అది బాగుంది. కానీ బలవంతులైన వారు ఎలా ఉండాలో తెలుసా? ఇందాక మన పేతురు పత్రికలో చదువుకున్నాం. అది ఒక రకమైనటువంటి బలం. ఇక రెండవది, బలవంతుడైనటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, 12వ అధ్యాయం. రెండవ వచనం నుంచి చదువుకుంటే మనకు అన్ని అర్థమవుతాయి. చదవండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన అంటే ఎవరు తెలుసు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి
దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేస్తున్న తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎవరిని తలంచుకోవాలట? తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి అనండి. నేను ఒక మాట చెప్తా, ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు. దెబ్బలు మనల్ని ఎవరైనా కొడుతున్నారు అనుకో, మీరు ఎంతవరకు సహించగలరు? వాటిని 1, 2, 3 గట్టిగా దెబ్బలు కట్టెతో కొడుతున్నప్పుడు, కొంతమంది కట్టెతో కొడుతుంటే బర్రె మీద కొట్టినట్టు కొడుతున్నారు, సైలెంట్ గా నిలబడిపోతారు అంతే. ఎవడాడంటే బలవంతుడు, కొడుతున్నా కూడా ఏమాత్రం పట్టి లెక్క లేకుండా నిలబడతాడు. ఈపు పగిలిపోయినా కూడా అసలు పట్టింపు అనేది ఉండదన్నమాట, అంతగా బలంగా నిలబడతారు. అలాంటి వారిని అంటాం మనం బలవంతుడు కాబట్టి ఎన్నైనా భరిస్తాడు. బలహీనులు ఒక్క దెబ్బతో అవుట్ మనం, అంతేనా? దెబ్బ పడిందంటే పరారు, మళ్ళీ అక్కడి నుంచి మనం ఉండకూడదు. కొంతమందిని ఎన్ని దెబ్బలు కొడుతున్నా అక్కడే నిలబడి ఎదుర్కొంటారు. అంటే బలవంతుడైన వాడు తిరిగి ఎదుర్కోవటానికి ప్రయత్నం చేస్తాడు. బలహీనులైన వాళ్ళు ఏం చేస్తారు? దెబ్బకు పరారు, అంతేనా? యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా పాపాత్ములు ఏం చేస్తున్నట? తిరస్కారం చేస్తున్నట. తిరస్కారం తెలుసుగా? తిరస్కారం అంటే ఎగతాళి చేయటం. ఏమో ఇంతసేపు నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నావు, ఏడి నీ దేవుడు, ఏడి నీ తండ్రి ఏడి? ఒకసారి దిగి రమ్మని చూద్దాం. దిగు, ఇప్పుడు దిగు, శిలువ మీదకి వెళ్ళి దిగు, నమ్ముతాం మేము అని అంటున్నారు. వ్యతిరేకముగా తనకు చేస్తున్నటువంటి తిరస్కారం, దాని అంతటిని సహించేది ఎవరు చెప్పండి? మీరు సహిస్తారా? ఒక్క మాటకే మనం అసలు ఈడ కూడా ఉండవు, అంతేనా? చిన్న మాటకే పరిగెత్తేటువంటి మనము ఎలాంటి వాళ్ళం చెప్పండి? బలహీనులం మనము. బలహీనమైనటువంటి మనసు మనది, సహించలేదు, ఒక మాటను కూడా తట్టుకోలేదు. బలమైన మాటలు చెప్పినా జీర్ణించుకోలేము. అర్థమైందా? పౌలు గారు అంటాడు, మీరు ఒకప్పుడు పసిపిల్లలు అయితిరి, మీకు పాలతోనే మిమ్మల్ని పెంచితిరి కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అంటాడు. బలమైన ఆహారము తినేవారు ఎవరు? బలవంతులు. పెద్దవారైతే బలమైన ఆహారం తింటారు. అంటే చెప్పే మాటలను అర్థం చేసుకునే స్థితిలో బలవంతులుగా ఉండాలి మనం. అర్థమవుతుందా? మనం ఏ విషయంలో బలవంతులుగా ఉండాలి? దేవుని మాటలు వినేటప్పుడు దాన్ని తట్టుకునే స్థితి ఉండాలి. కొన్నిసార్లు తట్టుకోలేదు. ఎందుకో నా గురించే చెప్పిండు, నా గురించే అన్నాడు అని చెప్పి పారిపోయేటం లేదు. ఎవరాలు? బలహీనులు, తట్టుకోలేరు ఆ మాటల్ని. బలవంతుడైతే తండ్రి నాకు ఒకసారి మరలా గుర్తు చేసిండు, నేను పాపంలో పడిపోకుండా నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు మరలా నన్ను ప్రేమించి గుర్తు చేసిండు. తండ్రి నన్ను క్షమించండి నాయన, ఇక్కడ నుండి ఆ పాపంలో పడిపోకుండా నన్ను కాపాడండి తండ్రి అని చెప్పి తనను తాను ఏం చేసుకుంటాడు? సరి చేసుకుంటాడు. బలహీనులు అయితే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు అంతే. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఎంతో మంది తిరస్కరించారు, ఎంతో మంది ఎగతాళి చేశారు, ఎంతో మంది బాధ పెట్టిరు, ఎంతో మంది ఇబ్బంది పెట్టిరు. కానీ ఆయన నోటకుంట ఏ ఒక్క మాట కూడా రాలే. వాటన్నిటిని భరిస్తుండు, సహిస్తుండు. అన్ని సహించి ఒక మాట, బలమైన మాట అంటాడు. తెలుసా మీకు? తెలుసు మనందరికి. తండ్రి తెలియదా వాళ్ళకు తెలియదా ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు కదా, సావాలని కోరుకుంటున్నారు కదా, మరి వారికి ఎందుకు తెలియదు? మరి వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేస్తుండే వారి తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు, వీరిని క్షమించము తండ్రి అని అంటున్నాడు. బలవంతుడా బలహీనుడా? బలవంతుడు, ఆత్మ సంబంధమైనటువంటి బలవంతుడు. ఎంతమంది ఎన్ని తిరస్కరించినా కూడా, ఎంతమంది ఎన్ని మాటలు దూషిస్తున్నా కూడా, ఎంతమంది ఎగతాళి చేస్తున్నా కూడా ఇంచు మందం కూడా కదలకుండా మాట్లాడుతున్నాడు. తండ్రి వీరిని క్షమించుకుంటాడు. వారి కోసమే ప్రార్థన. ఉందా అలాంటి బలం మనలో?
అలాంటి బలం ఉందా? మనలో పెంచుకోవాలి. ఆత్మ సంబంధమైన బలమును పెంచుకోవాలి. బలవంతులే నిలబడగలుగుతారు. బలహీనులందరూ ఏమవుతారు? పడిపోతారు. యేసుక్రీస్తు ప్రభువు వారు తన బోధ చేసి 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 చివరికి ఒక మాట అంటాడు. ఒక మాట చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి వచనం చదవండి. 1-2 వచనాలు, చివరి వచనాలు, 2 వచనాలు ఉంటే చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచున్నది. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె బోధించను. చివరి మాట 7వ అధ్యాయం. అదేంది? సారీ, చివరి వచ్చిన కాకుండా 25 నుంచి చూడండి. లేదు, 24 నుంచి చూడండి. 7వ అధ్యాయం 24వ వచనం నుంచి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నది. ఈ బుద్ధిమంతుని ఇంటి మీద అంటే తన విశ్వాసం మీద, తన ఆత్మీయ జీవితం మీద ఏమొస్తాయంట? వాన కురిసెను, వరదలు వచ్చెను. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? తుఫాన్లు అనుకోకండి. ఇవన్నీ గాలి తుఫాన్లు అనుకోకండి. ఇవన్నీ శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆ ఇంటి మీద కొడతాయి అన్నాడు. ఏదా ఇల్లు? ఏది? మన విశ్వాసం. మన విశ్వాసం మీద, మన విశ్వాసం అనేటువంటి ఇంటి మీద, విశ్వాస గృహము అన్నాడు. చూసినవా? ఒకటిగానే చెప్తాడు. అంతా సంఘాన్ని గృహమే అంటాడు. నిన్ను ఒక్కడిని కూడా ఇల్లే అంటాడు. ఎందుకు అనంటే నిన్ను నువ్వు కట్టుకో. దేని మీద కట్టుకోవాలి? బండ మీద కట్టుకో. ఏంది ఆ బండ? క్రీస్తు అనే బండ, వాక్యం అనే బండ. వాక్యం అనే బండ, క్రీస్తు అనే బండ మీద మనము కట్టుకోవాలి. అప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు కూడా వస్తాయి. వాటిని ఏమన్నాడు? వాన వచ్చెను, వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడింది కనుక బలముగా నిలబడింది. అంతేనా? పడలేదంటే అర్థమైంది? బలముగా ఉన్నది కాబట్టి పడలేదు అది. ఈరోజు మన విశ్వాస జీవితంలో ఒక్కొక్క మాట చిన్న చిన్నయే నిలబడగలుగుతున్నామా మనం? యేసు ప్రభు చెప్పిన మాటలు గాలి తుఫాన్ల గురించి కాదు. మన జీవితంలో కలిగే శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఏదైనా కావచ్చు. తుఫాను వలె వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా కూడా అది పడలేదు. ఆ విశ్వాసం అనే ఇల్లు పడలేదు. ఎందుకు పడలేదో తెలుసా? దాని పునాది ఎక్కడుంది? బండ మీద ఉంది. ఏ బండ అది? క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. వాక్యం అనే పునాది మీద నిలబడింది అది. కాబట్టి అది పడలేదు. అంటే దీంట్లో ఏముంది? బలముంది. బలవంతులు, బలమైనటువంటి వారు తన నివాసాన్ని ఎక్కడ కట్టుకుంటారట? బండ మీద కట్టుకుంటారు. అదే బలహీనుల గురించి కూడా చెప్తున్నాడు చూడండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, ఎక్కడ కట్టుకున్నంట? వీళ్ళెవరో ఎలా వాళ్ళు? బలహీనులు. దేవుని మాటలు వింటారు కానీ ఒక్కటి కూడా అనుసరించరు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయరు. కాబట్టి అలాంటి వారి యొక్క జీవితం ఎక్కడ కట్టబడుతుంది? ఇసుక మీద కట్టబడుతుంది. అంటే బలహీనులుగా ఉంటారు. ఒక్కసారి తుఫాను వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తాయి, గాలి వచ్చి ఆ ఇంటి మీద పడుతుంది. ఏంటి ఆ గాలి, వాన, వరదలు ఏంటి చెప్పండి? శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధలు వస్తాయి. అవి వచ్చి ఒక్కసారి ఆ ఇంటిని తాకంగానే అది ఏమైపోతుందంట?
కూలబడిపోతుంది. అయితే దాని పునాది గొప్పది అంటాడు. దాని పునాది గొప్పది అంటే బలమైనటువంటి విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలి, బలవంతులంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథాన్ని చదువుతుంటే బలవంతులైన వారి లిస్టులు ఉంటాయి. ఎంతటి బలవంతుడో తెలుసా? దావీదు గారు ఉంటాడు. ఆయన ఎంత బలవంతుడో తెలుసా? ఆయన బలాన్ని మనము చెప్పుకోవటానికి కూడా సరిపోదు, అంతటి బలాగ్యుడు దావీదు గారు. ఇంకొక ఆయన ఉంటాడు సంసోను. ఆయన ఎంత బలాగ్యుడు తెలుసా? సింహాన్ని సైతం చీల్చేసేంత బలం ఆయనది. ఎంత ఒక్కొక్క బలవంతుని మనం చూస్తాం, అది కేవలము శరీర సంబంధమైన బలమే, అది ఆత్మ సంబంధమైన బలవంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కనబడుతుంది మనకు. ఆత్మ సంబంధంగా బలవంతుడు. ఎన్ని తుఫాన్లు వచ్చినాయో ఆయన మీదికి, ఎన్ని గాలివానలు వచ్చినాయో, ఎన్ని వరదలు వచ్చినాయో, పడిపోయిందా? నిలబడిపోయిండు. అది మన విశ్వాస జీవితంలో మనం నిలబడాలి. ఎప్పటి వరకు అనంటే అంతము వరకు మనం నిలబడాలి. అంతము వరకు సహించిన వారు మాత్రమే రక్షణలోనికి వెళ్ళిపోతారు. ఇంకా రాలే మనం, ఇంకా రక్షణ అనేటువంటి టికెట్ను కొనుక్కున్నాం. ఇప్పుడు పూర్తిగా ఓడలోనికి వెళ్ళిపోలే, ఇంకా మార్గంలోనే ఉన్నాం మనం. ఇది పట్టుకొని నడుస్తానే ఉండాలి. నడుస్తున్నప్పుడు త్రోవలో మనకు ఎన్నో ప్రమాదాలు ఎదురైతాయి. వెనక్కి తిరిగిపోయినావంటే కథం. వెనక్కి తిరిగినావంటే నీకు రక్షణ లేదుగా. కాబట్టి బలవంతులంగా ఉండాలి. ఎలాంటి విషయంలో బలవంతులంగా ఉండాలి అంటే ఎవ్వరు ఏమన్నా కూడా ఓర్చుకొని నిలబడేంత బలం మనకు ఉండాలి. ఎవరు ఏదో అన్నారని చెప్పేసి మన విశ్వాసాన్ని మనం పాడు చేసుకోకూడదు. బలవంతులంగా ఒక క్రైస్తవుడు ఉండాల్సింది ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన బలము కలిగి ఉండాలి. ఎవ్వడు ఏదన్నా అసలు పట్టించుకోవద్దు. అలాంటి బలం మనలో ఉండాలి. దేవుడు కోరుకునేది అలాంటి వారిని. ఒక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడుగా బ్రతకాలంటే మొదటగా ఉండాల్సిందేంటి? మెలకువ ఉండాలి. రెండవది విశ్వాసంలో నిలకడ ఉండాలి. మూడవది పౌరుషంగా ఉండాలి. నాలుగవది బలవంతులుగా ఉండాలి. ఇక ఐదోది, మీరు చేసే పనులన్నీ ఎంతమంది చేస్తారు చెప్పండి? ప్రేమతోటి ఎంతమంది చేస్తున్నాం? మనం చేసే పనులన్నీ కూడా ఎలాంటివి అయి ఉండాలంట? ప్రేమ కలిగి చేయాలి. ఎదుటి వారిని ప్రేమించే విధంగా ఆ ప్రేమను మనం చూపించాలి. ప్రేమలో నుండి తొలగిపోకూడదు. మనం చేసే పనులన్నీ ఎలాంటివంటే ప్రేమతో చేయాలి. ఎలాంటి ప్రేమ ఉండాలి అన్నప్పుడు ఒకసారి ఒక మాట చూద్దాం. మనల్ని ప్రేమలో నుండి విడదీసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనమే విడిపోతాం ప్రేమలో నుండి. ప్రేమలో నుంచి నన్ను ఎవ్వరు ఎడబాపలేడు అంటాడు ఒక ఆయన. ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు గారు. చూడండి ఒకసారి, రోమపత్రిక 8వ అధ్యాయం అనుకుంటా. రోమపత్రిక 8వ అధ్యాయము 35 నుంచి చూడండి. క్రీస్తు ప్రేమ మనలను ఎడబాపు వాడు ఎవడు చెప్పండి? ఎవడు ఎడబాపుతుడు చెప్పండి అన్నప్పుడు ప్రశ్న ఆయన వేస్తున్నాడు, సమాధానం కూడా చెప్తున్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపుతుందా చెప్పండి? ఎడబాపుతుందా? అవేమి ఎడబాపు కానీ మనమే ఎడబాస్తాం. అవి మన దగ్గరికి రాకముందే మనమే ఎడబాసిపోతుంటాం. క్రీస్తు ప్రేమలో నుండి ఏదియూ నన్ను ఎడబాపదని పౌలు గారు చెప్తుంటాడు. వస్త్రహీనత, కరువ, ఖడ్గమ, శ్రమల, బాధల, హింసల ఏది మనల్ని ఎడబాపేది?
ఏది ఎడబాప నేరదు అని అంటాడు. ఏదియు ఎడబాప నేరదు అంటాడు. చూడండి 38వ వచనం చూడండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవి వచ్చేటివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందు దేవుని ప్రేమ నుండి ఎవడు మనల్ని ఎడబాపెట్టాడు? ఎవడు చెప్పండి? అలాంటి ప్రేమ మనలో ఉండాలి. మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలి అంటే, ఎలాంటి సమస్య ఎదురైనా కూడా అవన్నీ కలిసి మనల్ని క్రీస్తు ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి ఎడబాపలేము. అలాంటి విషయాలను మనం తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమలో నుండి ఎడబాసిపోవటానికి కొంతమంది చిన్న చిన్న కారణాలు చూపించి వెళ్ళిపోతుంటారు. దేవుని ప్రేమలో నుండి తొలగిపోవటానికి చిన్న చిన్న కారణాలు చూపించి వెళ్ళిపోతా ఉంటారు. ఎలాంటి కారణాలు చూపించి వెళ్ళిపోతే, నువ్వు అలాంటి కారణాలు చూపించి వెళ్ళిపోతే నువ్వు అసలు క్రైస్తవుడువేనా? క్రైస్తవుడు అనొచ్చునా? ఒక క్రైస్తవునికి ఉండాల్సింది ఏంటో తెలుసా? చేసే పనులన్నీ కూడా ఎలాంటివై ఉండాలట? ప్రేమతో చేయాలి. ఆ ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవాడు ఎవడు లేడన్న సంగతి గుర్తించాలి. ఫస్ట్ ఆ ప్రేమను కలిగి మనం బ్రతకాలి. ఈరోజు మన సహోదరులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వారికి సహాయం చేసే విధంగా సంఘం ఉండాలి, సహోదరులు ఉండాలి. ప్రేమను కలిగి బ్రతకాలి. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే దేవుడు. ప్రేమ అంటే దేవుడు. ఆ ప్రేమను కలిగి ఉండటమే దేవుణ్ణి కలిగి ఉండటం. ప్రేమ మనలో లేకపోతే దేవుడే మనలో లేడు. ఇక దేవుడే లేకపోతే మన జీవితం ఎలా ఉండొచ్చు చూడండి. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా మనుషుల మెప్పు కొరకు చేయకూడదు. మనుషుల మెప్పు కొరకు చేయకూడదు. ఒకసారి ఆ మాట చూడండి. ఎఫెసీ పత్రిక కూడా 6వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి ఒకసారి. అదేనా? మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తాన్ని ఏం చేయాలట? మనస్ఫూర్తిగా జరిగించాలి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టుగా ఇష్టపూర్వకంగా, అది ఇష్టపూర్వకంగా చేయాలి, ప్రేమతో చేయాలి. చేసే పనులు ఏదైనా సరే ప్రేమతో చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. అది మనుషుల మెప్పు కొరకు కాదు, మనుషులను సంతోష పెట్టడానికి చేయకూడదు. ఈరోజు మనం ఏం చేసినా కూడా మనుషులు ఎవడైనా చూస్తుండా లేదా అనేది వెనక ముందు చూసుకొని చేస్తాం. ఒక పాట పాడాలన్నా అందరూ వస్తేనే పాడదాం, అందరూ వస్తేనే పాడదాం. ఎందుకు? అందరూ ఉంటే నేను పాడే పాటను వింటే అబ్బా భలే పాడిందిరా అని చెప్పి అనుకోవాలని. అందరూ వస్తేది రాకపోతుంది. మనం వచ్చిన తర్వాత పాట పాడే అవకాశం వచ్చినప్పుడు పాడాలి. అంటే ఈరోజు పట్టాలు వేసేటోళ్ళు కూడా లేరు. మీకు తెలుసా? పట్టాలు వేసేటోళ్ళు. ప్రేమ మనలో తగ్గిపోయిందా ఏంటి? ఏది తగ్గినా ప్రేమ తగ్గకూడదు. ఎందుకనంటే అసలు సిసలైంది అదొకటే. అదొకటి పోగొట్టుకున్న తర్వాత నువ్వేం చేసినా ప్రయోజనం లేదంటాడు పౌలు గారు. అనడా లేదా? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటాడు. బీదల కొరకు నా ఆస్తి ఇచ్చేసి కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు. ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలము సహించేది ప్రేమ. చాలా ఉంటాయి దాంట్లో సుగుణాలు. ప్రేమ అంటేనే దీర్ఘకాలం ఉండాలి, ఎక్కువ కాలము, శాశ్వత కాలము. అలాంటి ప్రేమను కలిగి బ్రతకాలి మనం. దానిలోనే దయ, దానిలోనే ఎన్ని సుగుణాలు ఉంటాయో తెలుసా? దాదాపు 16 నుంచి 17 సుగుణాలు ఉంటాయి అందులో.
మనం చేసే ప్రతి పని ప్రేమతో చేయాలి. మనుషులకు చేసినట్టు కాదు, దేవునికి చేస్తున్నానని చెప్పి క్రీస్తుకు దాసులు మనం ఎరిగి మనము దేవుని పనిలో మనం ముందుకు సాగాలి. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనము గుర్తుపెట్టుకోండి, 5 విషయాలను మనం గమనించడం. మొదటిగా మనము విశ్వాసమందు మెలకువగా ఉండాలి. మొదటిది మెలకువ కలిగి ఉండటం, రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండటం, మూడవది పౌరుషము గలవారై ఉండటం, నాలుగవది బలవంతులై ఉండటము, ఐదవది మనం చేసే పనులన్నీ కూడా ప్రేమతో చేసినవై ఉండాలి. ఒక నిజమైన క్రైస్తవుడిలో ఉండాల్సినటువంటి ఈ చక్కటి సుగుణాలు ఇవి లేకుండా ఎవడు క్రైస్తవుడు కాదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటినీ మనం మనసులో పెట్టుకొని నిజమైన క్రైస్తవుడిగా బ్రతికి నిత్య జీవములో చేరాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు నిజమని మీరు నమ్మితే దేవుడు ఈ మాటలు మన హృదయంలో స్థిరపరచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.